భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇవాళ కాస్త మానసికంగా సిద్ధం కావాలి. ఎందుకంటే హర్యానా, కాశ్మీర్కి సంబంధించి తుది దశ ఎన్నికలు పూర్తవుతున్నాయి. ఇవాళ సాయంత్రానికి ఎగ్జిట్ పోల్ సర్వేలు వస్తాయి. రేపటికి ఎల్లుండి కౌంటింగ్ కాన్సెప్ట్ నడుస్తుంది. ఇక్కడ రెండు కోణాలు. ఒకటి, ప్రస్తుతం ఉన్నటువంటి హర్యానాలో 2 టర్మ్స్గా భారతీయ జనతా పార్టీ గెలుస్తూ వచ్చింది. 10 ఏళ్ల నుండి అదే అధికారంలో ఉంది. ఖచ్చితంగా ఆ నెగిటివిటీ ఉంటుంది ఎక్కువ కాలం అధికారంలో ఉన్నప్పుడు. రెండవది, జాట్లు ఓ పక్కన కాంగ్రెస్కి పోలరైజ్ అయ్యారు. ఎందుకంటే హర్యానా అంటే జాట్ల రాజ్యం అని ఫీల్ అవుతారు. లైక్ మనకి ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గం, తెలంగాణలో రెడ్డి సామాజిక వర్గం, ఈవెన్ ఆంధ్రలో కూడా రెడ్డి సామాజిక వర్గం ఇదివరకు పోలరైజ్ అయ్యి ఉండదు కదా, అట్లాంటి ఒక పోలరైజేషన్. బట్ వాళ్ళని కాకుండా వేరే వర్గానికి అక్కడ ముఖ్యమంత్రి ఇచ్చారన్నటువంటి అసంతృప్తి ఒకటి. రెండోది వచ్చేటప్పటికి ఈ వినేష్ పొగ్గెట్టు ఇట్లాంటి ఉదంతాలలో మరొకటి, ఖలిస్తానీల బ్యాచ్ మరొకటి, ఇట్లాగా 3-4 అంశాలలో కులపరమైన పోలరైజేషన్ జరిగింది. ఈ కులపరమైన పోలరైజేషన్ని స్ట్రాటజిక్గా కాంగ్రెస్ పార్టీ గత 3 ఏళ్ల నుండి చేసుకొచ్చింది. కాబట్టి దాని ఇంపాక్ట్ హర్యానాలో 90% ఓటమికే అవకాశం ఉంది. భారీగా ఓటమి పాలైన ఆశ్చర్యపోనక్కర్లేదు. అక్కడ భారతీయ జనతా పార్టీ చేసిన ప్రయత్నం వల్ల యాదవ సామాజిక వర్గాన్ని ముందు పెట్టి కథ నడిపిస్తుండటం, అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలా. 90% అక్కడ ఫెయిల్యూర్కే అవకాశం ఉంది. అదే సందర్భంలో కాశ్మీర్ లోయలో సీట్లు ఒకటి, అలాగే కాశ్మీర్కి సంబంధించినటువంటి మెయిన్ ప్లేస్లో సీట్లు ఒకటి, అంటే జమ్మూకి సంబంధించి మెయిన్ ప్లేస్లో ఒకటి. ఈ దఫా ఎట్లాంటి రిజల్ట్ వస్తాయి అన్నటువంటిది ఖచ్చితంగా అందరికీ ఉండేటటువంటి సందేహం. అది ఏంటి అన్నటువంటిది వాస్తవంగా అయితే ఐఎన్డీఏ కూటమి నేషనల్ కాన్ఫరెన్స్కి లోయలో పట్టుంది, జమ్మూలో కొంత కాంగ్రెస్ పార్టీకి పట్టుంది. కాబట్టి ఆ ఇద్దరి విజయానికి అవకాశం ఉంది. అక్కడ సంకీర్ణం వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మెజారిటీ సింగిల్ లార్జెస్ట్గా బీజేపీ వచ్చి వీళ్ళుగా కూటమిగా వచ్చి ఇద్దరికీ కూడా పూర్తి బలం రానప్పుడు ఒక ఆస్పెక్ట్, లేదా వీళ్ళిద్దరికే నేషనల్ కాన్ఫరెన్స్కి కాంగ్రెస్కి కలిపి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ రెండిట్లో చూస్తే కాశ్మీర్ ఎప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ మధ్యలో ఒక్కసారి ఆ పీడీపీతో కలిసి గెలిచినట్టుంది, అంటే కూటమిగా తర్వాత ముందు గెలిచి ఆ తర్వాత ఇద్దరు జట్టు కట్టినట్టుంది. కాబట్టి అక్కడేం భారతీయ జనతా పార్టీ సొంతది కాదు. ఈ రెండిట్లో కూడా జరుగుతున్న పరిణామాలు ఇది.